హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీద నేను చిన్న చిన్న వ్లాగ్సే పెడదాం అనుకుంటున్నాను. అంటే ఒక 12 to 15 minutes వ్లాగ్స్ అనమాట. మన వాళ్ళు చాలామంది చెప్పారు పెద్ద వ్లాగ్స్ ఎక్కువ రీచ్ అవ్వవు భారతి అని. అంటే యాక్చువల్గా నాకేంటంటే చిన్న వ్లాగ్స్ ఎప్పుడు పెద్దగా నాకు వెళ్ళవన్నమాట. కొంచెం పెద్ద వీడియోస్ పెడితేనే వెళ్ళేవి. అందుకే నేను కనీసం ఒక 20 minutes ఉండేలా చూస్తాను. కాకపోతే నేను కూడా నిజానికి చేయలేకపోతున్నానండి. సో అందుకని చెప్పేసి ఇంక నేను కూడా చిన్న వీడియోసే పెడదాం అనుకుంటున్నాను, త్వరగా రీచ్ ఉంటుందని. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా చూసేది రెసిపీసే కాబట్టి అప్పుడప్పుడు నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేస్తూ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంక ఇక్కడైతే ఇవాళ ఏమైందంటే ఉదయం ఎందుకో అసలు చాలా చలిగా ఉండింది, లెగడానికి కొంచెం బద్దకించాను. సో అందుకని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టలేదన్నమాట. టిఫిన్ ఒకటే పెట్టేసా, ఉప్మా చేశాను. అది కూడా ఇంకా సరే అని చెప్పి వాళ్ళైతే వెళ్ళారు. ముందు ఇంట్లో పని చేసేసి ఆ తర్వాత ముందు వాళ్ళకి బాక్సులు అయితే ప్యాక్ చేయాలి. అసలు నిజంగా అండి ఒక ½ an hour బద్దకించినందుకు ఎంత కంగారు వచ్చిందంటే, ఎందుకంటే నేను వీడియో ఎడిట్ చేయలేదు. అంటే ఆ రోజు పోస్ట్ చేయాల్సిన వీడియోని ఇంకా ఎడిట్ చేయలేదు, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంట్లో పని ఉంది, వీడియో పని ఉంది, ప్లస్ మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇంక కనీసం నాకు టిఫిన్ తినే టైం కూడా లేదనమాట. సో ఇంక అలా వాళ్ళు వెళ్ళగానే ఇల్లు తెలుసు కదా ఇంకెలా ఉంటుందో, గందరగోళంగా ఉందన్నమాట. సరే అని చెప్పి ఫస్ట్ ఇంకా ఆ బెడ్రూమ్ అయితే సర్దేశాను. ఈ బెడ్రూమ్లో ఏంటంటే పిల్లలు చదువుకుంటారు కదా, బుక్స్, పేపర్స్, పెన్నులు ఎక్కడంటే అక్కడ పడేస్తారు. వెళ్ళేటప్పుడు అవి వేసుకుంటారు కదా జర్కిన్స్, స్వెటర్లు, అవన్నీ కూడా తీసేసి ఎక్కడైతే పెడతా ఉన్నాను. ఇది మాత్రం డైలీ రొటీను. నాకే కదలేండి, ప్రతి ఇంట్లో ఇలాగే ఉంటుందేమో కదా. మెయిన్గా మగపిల్లలండి, ఆడపిల్లలు పెద్దగా పేపర్లతో ఆడరు నాకు తెలిసినంత వరకు. వీళ్ళు ఏంటంటే పేపర్లు, ఖాళీ బుక్స్లో నుంచి పేపర్లు చింపడం, రాకెట్లు లేకపోతే కత్తులు ఏవేవో చూస్తారు కదా, ఇవి వాళ్ళు ఎక్కువగా ఇది చూస్తారండి. అది గబుక్కుని రావట్లేదు. మైండ్ క్రాఫ్ట్లో వాళ్ళు ఏమేమి వెపన్స్ అవి తయారు చేస్తారో వీళ్ళు కూడా అవన్నీ చేసుకుంటారనమాట పేపర్లతోటి, కార్డ్బోర్డులతోటి. సో అందుకే మంచం కింద ఎప్పుడు కార్డ్బోర్డులు ఉంటాయి, పడేయను. ఎందుకంటే పడేస్తే వాళ్ళు ఒప్పుకోరమ్మా, ఉంచమ్మా అని చెప్పి దాంతో వాళ్ళు ఏదో ఒక క్రాఫ్ట్లు అయితే చేసుకుంటూ ఉంటారనమాట. సో అవి చేసుకోవడం, ఇల్లంతా వేయడం, మళ్ళీ అవన్నీ నేను తీసుకెళ్ళి చెత్తలో పడేయడం. సో అప్పుడు పడేస్తానమాట. సో ఇంకా అవన్నీ కూడా ఎక్కడక్కడ సర్దేసి, బెడ్స్ అవి సర్దేసి, ఇంకా తుడిచికెళ్ళిన టవల్స్ ఉంటాయి కదా, సో వెళ్ళే కంగారులో అవన్నీ కూడా చైర్ల మీదే వేసేస్తారు. చూడండి, చాలా సినిమాల్లో కూడా చూపిస్తూ ఉన్నారు ఈ మధ్య. ఎక్కువగా మొగుడు పిల్లలకి గొడవలు ఎక్కడొస్తాయంటే టవల్ దగ్గర, తర్వాత ఏదైనా వంట చేసినప్పుడు కింద పడేసినప్పుడు, తర్వాత అన్నం తినేటప్పుడు కింద అంతా పడేస్తే, సరిగా తినకపోతే, బట్టల హ్యాంగర్కి తగిలించకపోతే, ఇలాంటివి చూపిస్తూ ఉంటారు కదా. అదైతే నిజమండి బాబు, మా ఇంట్లో కూడా వాటికే వస్తూ ఉంటాయి అన్నమాట గొడవలు అయితే. సరే అని చెప్పి ఇంకా టవల్స్ అవన్నీ తెచ్చి ఆరబెట్టేసి, ఆ తర్వాత ఇంకా మిషన్లో ఉన్నవి కొన్ని బట్టలు అవి కూడా ఆరబెట్టేసాను. ఇంకా మేడ మీదకి వెళ్ళలేదు. ఇంకొక రౌండ్ వేసి అప్పుడు తీసుకెళ్ళి ఆరేద్దాంలే మేడ మీదకి అని చెప్పేసి ఇంకొక రౌండ్ అయితే వేసా. ప్రస్తుతానికి ఉన్న బట్టలు మాత్రం ఇక్కడ పెట్టేశా. అయితే ఏమైందంటే ఒకసారి ఎప్పుడు మామూలుగా ఎవరి బట్టలు వాళ్ళకైతే ఉతికేస్తానండి. మా వారివి సపరేట్గా, మామయ్యవి, పిల్లలవి, నావి అలా సపరేట్గానే వేస్తాం కదా, ఎవరైనా అంతే కదా. ఒకసారి ఏమైందో తెలీదు, నా దగ్గర గ్రీన్ కలర్ది ఒక డ్రెస్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు, కాటన్ది, నైటికాలో తీసుకున్నానండి అని ఒకసారి మీకు చూపించా ఏజియో హాల్లో. అది కలర్ వదులుతుందండి. అది నేను చూసుకోలేదు, ఎలా వెళ్ళిందో తెలియదు కానీ మా వారి బట్టలతో ఒకసారి వెళ్ళిపోయిందండి, గ్రీన్ కలర్ది టాప్ వెళ్ళిపోయింది. ఇంకొకసారి ఏమో పిల్లల బట్టలతో పాటు చున్నీ వెళ్ళింది, అది కూడా ఆ గ్రీన్ కలర్ డ్రెస్సే వెళ్ళింది. ఇంకంతే. విష్ణుదేమో బర్త్డే డ్రెస్, లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్, వైట్ కలర్ది హుడీ ఉంటుంది అనమాట, అది కలర్ చేంజ్ అయిపోయింది, లైట్ లెమన్ ఎల్లో కలర్లోకి వచ్చేసింది. మా వారిది వైట్ టీషర్ట్ కాస్త, అది డైలీ వేర్ టీషర్టే కాబట్టి పర్లేదు. అలా విష్ణుది మాత్రం మంచి హుడీ అనమాట, అది హుడీ కాదు జాకెట్. అది కలర్ చేంజ్ అయిపోయేసరికి ఇంకా అసలు ఎందుకు చెప్తారులేదు, నాకే అర్థం కావట్లేదు. లైట్ ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇంకొంచెం కలర్ కనుక యాడ్ అయ్యి ఉంటే బాగుండేది, వైట్ కాస్త లెమన్ ఎల్లో కలర్లో ఉండేది. ఇది ఎలా ఉందంటే కొంచెం అతుకులుగా అట్లా వచ్చేసింది అనమాట. కలర్ చేంజ్ చేయాలి ఇప్పుడు. నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను అనమాట. సో కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనము మీషోలో కానీ లేకపోతే అమెజాన్లో ఉంది.
అమెజాన్ నుంచే కలర్స్ తీసుకువచ్చి వైట్ కలర్వి లేకపోతే మనం ఏదైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు అవి తెప్పించి కలర్స్ అనేవి చేంజ్ చేయొచ్చంట. సో దాని మీద ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలా అయిందండి మా వారిదిని. విష్ణువుది డ్రెస్ అయితే మంచి డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది విష్ణువుది. సో ఇప్పుడు నేనైతే ఇంకా ఆ షర్ట్ కలర్ అయితే మార్చాలి. ఆ తర్వాత ఇంకా బట్టలన్నీ అయితే మిషన్లో వేసేసి ఇంకా ఇల్లు అయితే తుడిచేసాను. ఇంకా ఆ డిష్ వాషర్లో కూడా గిన్నెలు కొన్ని పెట్టేశాను. కొన్ని చేత్తో కడగాల్సినవి అయితే ఉన్నాయి. ఇంక ఈ లోపల ఉప్మా చేస్తున్నాను. మార్నింగ్ ఒకసారి ఉప్మా చేసి మా వారికి పిల్లలకి పెట్టేశా. ఆ తర్వాత ఇది మళ్ళీ నాకు మామయ్యకి అనమాట. ఉప్మా అనేది వేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారిపోతే బాగోదు కదా. అందుకే నాకు మళ్ళీ వేడిగా చేసుకోవడం ఇష్టం. అందుకే మామయ్యకి నాకు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. నిజానికి చెప్పాలంటే అసలు టిఫిన్ తినే టైం కూడా లేదు నాకు. ఫస్ట్ అయితే మామయ్యకి పెట్టేసి ఆ తర్వాత వంట చేస్తూ తిందాంలే అని చెప్పేసి ఇంక ఉప్మా అయితే చేసేసా. నాకు కొంచెం జారుగా తినడం ఇష్టం కాబట్టి 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇవాళ ఏంటంటే అంచనాగా వేసేసాను రవ్వ, అందుకే కొంచెం ముద్దగా అయింది, అదే కొంచెం గట్టిపడింది. ఇంకా లూజ్గా తింటా అనమాట నేనైతే. అప్పుడు ఇంకొంచెం లూజ్గా ఉంటే చల్లారినా కూడా మరీ గట్టిగా అయిపోదు అనమాట. సో ఇంక ఉప్మా అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మొన్న సండే రోజు చికెను, మటను, ఫిష్ అవి తెచ్చాయి కదా, కొంచెం చికెన్ అయితే దాచిపెట్టాను. సో ఇప్పుడు ఆ చికెన్ తోటి పులావ్ వండుతున్నాను. అలాగే పిల్లలైతే కాలీఫ్లవర్ రైస్ అడిగారు. సో వాళ్ళ కోసం కాలీఫ్లవర్ పులావు, ఇంకా నాకు మామయ్యకి మా వారికి మాత్రం చికెన్ పులావ్ అనమాట. సో ఫాస్ట్గా అయిపోద్ది అదైతేలే అని చెప్పేసి ఇంకా ఈ చలికాలంలో అలాంటివి అయితేనే బాగుంటాయండి వేడివేడిగా తినడానికి. సో అందుకని చెప్పి ఇంకా అదైతే చేసేస్తా ఉన్నా. ఆ చికెన్ ఏంటి అంటే అది సొంటాం కోడి, సో గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా రెండిటికి 2 కడాయిలు పెట్టేశాను అనమాట. కాలీఫ్లవర్ రైస్కి 1 కడాయి, అలాగే చికెన్ పులావ్కి 1 కడాయి. సో ఆ తర్వాత ఇంకా సరుకులు కూడా సర్దాలండి. చెప్తున్నాను కదా అస్సలు ఖాళీ లేదు నాకైతే. ఇవాళ మార్నింగ్ నుంచి లెగడం 1 అరగంట లేటుగా లేచాను. వాళ్ళకేమో టిఫిన్ పెట్టి పంపించాను, తర్వాత గిన్నెలు సర్దాను, తర్వాత కిచెన్ క్లీన్ చేశాను, ఆ తర్వాత బెడ్స్ సర్దాను, తర్వాత బట్టలు ఆరబెట్టాను, ఆ తర్వాత ఇల్లు తుడిశాను. మధ్యలో మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేశాను. వీడియో ఒకవైపు అప్లోడ్ అవుతూ ఉంది, ఇంకోవైపు వీడియో షూట్ చేస్తున్నాను. చూసారా, ఒకటేసారి మల్టీ టాస్కింగ్ అయితే చేస్తూ ఉన్నా అనమాట నేను. ఒక్కొక్కసారి అంతే అలాగే అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వంట చేసేసి నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ క్లాస్ ఉంది, అదే లలిత సహస్రనామాలు నేర్చుకుంటున్నాను కదా. సో ఆ క్లాస్ ఉంది. ఇంకా నాన్ వెజ్ తిని మళ్ళీ క్లాస్లోకి వెళ్ళలేం కదా. సో అందుకని చెప్పేసి ఇంకా స్నానం కూడా చేయలేదు నేనైతే. ఒకటేసారి వంట అంతా అయిపోయాక స్నానం చేసేసి మళ్ళీ అవి నేర్చుకుని ఆ తర్వాత మళ్ళీ తిందాంలే అన్నట్లుగా అనమాట. సో ఇన్ని ఆలోచించాలి. ఇంకా ఏంటంటే మళ్ళీ సరుకులు సర్దాలి. సరుకులు తెప్పించి పెట్టాను, కాకపోతే అవి ఇంకా సర్దలేదు. ప్రస్తుతానికి ఆయిల్ మాత్రం తీసుకొని వాడుతూ ఉన్నా అనమాట. సో ఇంకా అందుకే కడాయిలో, అంటే ఈ బిర్యానీ పులావ్ రెసిపీస్ మీకు ఎప్పుడు చూపించేదే కదా అని ఇలా వాగుతూ ఉన్నాను, ఏమీ అనుకోకండి. సో 2 స్టవ్ల మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా దినుసులు, ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసేసా. ఉల్లిపాయలు అయితే వేగడానికి టైం పడుతుంది కదా. ఒకవైపు చికెన్ ఉడుకుతుంది, ఒకవైపు ఆనియన్స్ వేగుతున్నాయి. ఇప్పుడు టిఫిన్ తింటున్నాను అనమాట నేను. చూసారా, అంటే ఎక్కడా కూడా ఒక్క 5 మినిట్స్ కూడా టైం వేస్ట్ అవ్వట్లేదు. అంటే అవ్వకుండా ఒక్క 5 మినిట్స్ కూడా టైం వేస్ట్ అవ్వకుండా అలా అనమాట. ఒకవైపు బట్టలు ఉతుకుతున్నా, ఇంకోవైపు మిషన్లో సామాన్లు తిరుగుతూ ఉన్నాయి, ఇంకోవైపు స్టవ్ మీద వంట అవుతుంది, ఒకవైపు నేను టిఫిన్ తింటా ఉన్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే అందరింట్లో అలాగే ఉంటుందిలేండి, నేనేం పెద్ద గొప్ప అని చెప్పట్లేదు. కానీ అందరు ఆడవాళ్ళు మ్యాక్సిమం 99% ఆడవాళ్ళు చేసే పని అది. అన్నీ ఒకటేసారి ఇదే పనిని మగవాళ్ళు చేయగలరంటే అస్సలు చేయలేరండి. నేను రాసిస్తాను. మహా అయితే వంట చేస్తారేమో, లేకపోతే ఏదైనా కొంచెం హెల్ప్ చేయొచ్చు మనకి ఇంట్లో, హస్బెండ్ కానీ లేకపోతే మగవాళ్ళు ఎవరైనా ఉంటే మనకి హెల్ప్ చేయొచ్చు. కానీ మనం చేసినట్లుగా అన్నీ ఒకటేసారి ఇలాగా ఎవరైనా చేయగలరా? సో మగవాళ్ళు ఎవరైనా చూస్తే తిట్టుకుంటారేమో ఈ వీడియోని, నాకు తెలిసినంత మాత్రం చేయలేరు. సో ఇంక ఇక్కడైతే నేను తినేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 గ్లాస్ అనమాట, అందుకే 1/2 స్పూన్ వేసాను పిల్లలకి. 1/2 గ్లాస్కి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయిపోయిన తర్వాత కాలీఫ్లవర్ వేసేసి అందులో ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, కాలీఫ్లవరు అన్నీ వేసేసి అలాగే 1/4 కప్పు పెరుగు కూడా వేసాను. అదైతే ఇలా కలిపేశాను. సో కాలీఫ్లవర్కి కొంచెం ఉప్పు, కారాలు అవన్నీ పట్టి కాలీఫ్లవర్ కొంచెం మగ్గాలి. ఈ లోపల ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి.
ఈ ఉల్లిపాయల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. 2 గ్లాసెస్ రైస్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు పొడి అయితే వేసేసాను. ఎప్పుడు వేసేలాగానే. ఆ తర్వాత చికెన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ అయితే కొంచెం వేసాను అనమాట. సో చికెన్ చూడండి ఎంత బాగా వేగిందో. ఆ తర్వాత ఇంకా హాఫ్ ప్యాకెట్ పెరుగు, 4 గ్లాసెస్ అనుకోండి, ఫుల్ పెరుగు వేసేస్తాను. 2 గ్లాసెసే కాబట్టి హాఫ్ ప్యాకెట్ వేసాను అనమాట పెరుగు. ఇంకా టమాటో అయితే వేయను, అంటే పెరుగులో వచ్చే పులుపు సరిపోద్ది కదా అందుకని చెప్పి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి దీంట్లో వేసాను, దాంట్లో ఒక పచ్చిమిర్చి వేసాను అనమాట. అలాగే కొత్తిమీర, కొంచెం పుదీనా, అంతే. ఆ తర్వాత ఇది మా పిల్లలకి అయితే బాగా నచ్చింది కాలీఫ్లవర్. నేను అనుకున్నాను కాలీఫ్లవర్తో అంటే కలిపి వాళ్ళకి పీసెస్ తీసేసి ఎగ్తో పెట్టేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే పిల్లలు కాలీఫ్లవర్ అడిగారు, ఇంకా ఈ చికెన్తో కాలీఫ్లవర్ ఎందుకులే అని చెప్పి సపరేట్గా వాళ్ళ కోసం ఇంకా అలా చేస్తూ ఉన్నాను అనమాట. సో కొత్తిమీర పుదీనా అంతా వేసేసాను. ఆ తర్వాత రైస్, ఖచ్చితంగా రైస్ మాత్రం నానబెట్టుకోవాలి. నేను ముందుగానే రైస్ నానబెట్టేశాను. ఇది 2 గ్లాసెస్ రైసు, ఇది వచ్చేసి హాఫ్ గ్లాస్ రైస్ అనమాట. మళ్ళీ కలిపేస్తే వాటర్ వేయడం అర్థం కాదు కదా, అందుకే సపరేట్గా నానబెట్టాను. సో ఇదైతే హాఫ్ గ్లాస్ రైస్ కూడా అందులోనే వేసేసి కాలీఫ్లవర్ పీసెస్ మాత్రం కొంచెం పెద్ద పీసెస్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత నీళ్లు పక్కన మరిగించినవి ఎసురు మరిగించేస్తే ఏంటంటే త్వరగా ఉడికిపోద్ది. ఇంకొకటి బియ్యం అనేవి నాన్ బియ్యం పడిపోకుండా ఉంటాయి. సో కరెక్ట్గా మనం బియ్యం ఎంత వేసామో దానికి 1కి 2 కప్పులు, అంటే 1 కప్పు బియ్యంకి 2 కప్పులు వాటర్ అయితే సరిపోతుంది. ఇవి నార్మల్ మనం రెగ్యులర్ రైస్ అనమాట. సో బాస్మతి అయితే మాత్రం చూసుకొని వేసుకోవాలి. సో ఈ బాస్మతితో పులావ్ వండాలి అంటే తలనొప్పి అండి, అందుకే నేను నార్మల్ రైస్ తోటి పులావ్ వండుతాను. బాస్మతి అయితే మాత్రం ఖచ్చితంగా దమ్ బిర్యానీయే చేస్తాను. అప్పుడైతే మనం దమ్ బిర్యానీకి ఏంటి, రైస్ని ఆల్రెడీ ఒక హాఫ్ కుక్ చేసి అప్పుడు దమ్ పెడతాం కదా. సో దానివల్ల రైస్ అనేవి ఎక్కడో కూడా విరిగిపోకుండా బాగా పొడిగా వస్తుంది. సో అంటే రైస్ దానికి ఒక్కొక్క దానికి ఎక్కువ వాటర్ పడుతుంది, ఒక్కొక్కసారి తక్కువ వాటర్ పడుతుంది బాస్మతి రైస్కి. అందుకే ఎప్పుడు నేను పులావ్ అయితే పెద్దగా చేయను బాస్మతి రైస్ తోటి. సో ఇంక ఇది నార్మల్ సోనా మసూరి రైసే కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున అయితే వేసేసి నీళ్లు మరిగించి అయితే వేసేసాను, మూత పెట్టేశాను. సో ఇంక ఈ మూత పెట్టే లోపల నేనైతే ఇంకా లంచ్ బాక్స్లో అవన్నీ రెడీ చేసుకుంటూ ఈ లోపల వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. అవి కూడా మేడమేకి తీసుకెళ్ళి ఆరబెట్టేసి వచ్చాను తెలుసా, ఈ మధ్యలో ఈ గ్యాప్లో అనమాట. కాకపోతే ఇంక అవన్నీ ఇంక వీడియో తీయలేదులేండి నేను. ఆ తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ అయిందా లేదా అని చెప్పి చూస్తే మధ్యలో వీడియో స్టక్ అయిపోయింది. ఇదేంట్రా బాబు అని చెప్పేసి ఇంకా మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ రీఅప్లోడ్ చేశాను. అసలు నిజంగా అండి ఇవాళ ఎలా అంటే ఇంకొకసారి బుద్ధుంటే ఉదయం లేటుగా లేగను అనుకున్నాను అనమాట. ఇంకా ఎప్పుడు అంటే ఉదయాన్నే లంచ్ బాక్స్ అయిపోయింది అనుకోండి, కంగారు ఉండదు. మిగతా పని కొంచెం లేట్ అయినా సరే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెమ్మదిగా చేసుకుంటాను ఇంట్లో పని. ఇప్పుడు ఏమవుతుందంటే వీడియో అప్లోడ్ కోసం చూడాలి, ఇంకోటి ఏంటి అంటే ఇంట్లో పని, ఇంక అట్లా మొత్తం అంతా కన్ఫ్యూజన్ అయిపోయింది నాకైతే. ఆ తర్వాత ఇంకా రైతా కూడా కలిపేశాను. ఇంక ఈ లోపల ఇదిగోండి పులావ్ అయితే అయిపోయింది. నాకైతే ఒక 15 మినిట్స్ టైం పట్టింది. ఇది హాఫ్ గ్లాస్ రైసే కాబట్టి త్వరగా అయిపోయింది. సో చికెన్ పులావ్ అయితే మాత్రం ఇంకొంచెం టైం పడుతుంది, ఇంకొక 5 మినిట్స్ అవుతూ ఉందన్నమాట. ఇదిగోండి మా పిల్లలు మాత్రం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి కాలీఫ్లవర్ అంటే ఎందుకో అంత ఇష్టము. కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్ కూడా తింటారు. కానీ బీట్రూట్ ఏంటంటే నేను పెట్టాలి అంటే కొంచెం స్వీట్ వస్తుంది కదా. బీట్రూట్ నేను కలిపి కనుక పెడితే ఏ గడ్డైనా తినేస్తారంటే నేను కానీ పెట్టాలే కానీ తోటకూర, పాలకూర, చిక్కుడుకాయ ఏం చూడరు. వాళ్ళు తినేవి మాత్రం ఏంటంటే కాలీఫ్లవర్, బంగాళాదుంప, తర్వాత తోటకూర తింటారు. అంటే వాళ్ళు తినేవే లంచ్ బాక్స్లో పెడతాను, అప్పుడైతే మిగలకుండా వస్తాయి. వాళ్ళకి ఏంటంటే కొన్ని తినను ఉంటాయి కదా, సో తినను ఏంటంటే నేను పెట్టేస్తే తినేస్తారనమాట. సో అలాంటివి నైట్ టైం వండుతాను. సో ఇంకా వాళ్ళకి ఎక్కువగా అన్నం, కూర, పప్పు కంటే కూడా ఇలాంటి రైస్ ఐటమ్స్ అయితే హ్యాపీగా తినేస్తారు కాబట్టి ఇంకా కాలీఫ్లవర్ రైస్ వాళ్ళకి, మాకేమో చికెన్ పులావ్, అంటే కాలీఫ్లవర్ పులావ్, చికెన్ పులావ్. సో చూసారు కదా చాలా బాగా వచ్చిందండి. సో ఆ తర్వాత ఇంక నేనైతే బాక్సులు త్వరగా వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత ఏం చేశాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ వరకే ఎడిట్ చేయగలిగాను. సో అదనమాట ఇంక ఇవాళ రెసిపీస్, ఇంక ఇవాళ వ్లాగ్. ఇంకా మామయ్యకి అయితే ఇచ్చేస్తాను. ఆ తర్వాత మామయ్యకి ఇచ్చేసిన తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంక వేరే పనులు ఉన్నాయో చూసుకోవాలి. సో
ఇవాళకైతే ఇంతే వ్లాగ్. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. మీరైతే మర్చిపోకుండా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కొంచెం హైప్ ఇవ్వండి. అస్సలు వీడియోస్ వెళ్ళట్లేదు, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో అదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.